ఎయిడ్స్కు మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. ఎయిడ్స్పై జరిగే అవగాహన కార్యక్రమాల్లో ముందుగా వినిపించే మాట ఇది. ప్రపంచాన్ని వణికించే వ్యాధుల్లో ఎయిడ్స్దే అగ్రస్థానం. నివారణ తప్ప నిర్మూలన లేని వ్యాధి ఇది. ఆదివారం ఎయిడ్స్ డే సందర్భంగా కథనం. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కోసం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. శారీరకంగా దృఢమైనప్పటికీ విచ్చలవిడితనం, పట్టింపు లేనితనం మూలంగా జరిగే శృంగార కార్యకలాపాలతో ప్రాణాంతకమైన మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలవిల్లాడమే. ప్రజలలో అవగాహన లేమితో ఎయిడ్స్ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పాకిపోయిన కేసుల పరంపర ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంలా జరిగిన పోరాటంతో సంక్రమణ రేటు అదుపులోకి వచ్చింది. డబుల్ డిజిట్ పాజిటివ్ రేట్ నుంచి 0.5% పడిపోయింది. ఒకరికన్నా ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడంతో హెచ్ఐవి సోకుతుంది. రక్త మార్పిడి, తల్లిపాల ద్వారా బిడ్డకు కలుషిత సిరంజిలతో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. మొదట ఈ వ్యాధిని ప్రాణాంతకమైనదిగా పరిగణించేవారు. కానీ శక్తివంతమైన ఏఆర్టీ మందులు, ఎయిడ్స్ వల్ల వచ్చే రుగ్మతలను నయం చేసే మందులు లభ్యమవుతుండటంతో ఊరట లభిస్తుంది. మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులు మాదిరిగానే ఎయిడ్స్ కూడా దీర్ఘకాలికంగా నియంత్రించడానికి వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఎయిడ్స్ ను ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ గా పరిగణిస్తుంటారు. హెచ్ఐవి ఉన్న వారందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుందో అప్పుడు వారికి ఎయిడ్స్ వచ్చినట్లుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి ఉంటే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంబోధిస్తారు. సాధారణంగా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల వరకు పరీక్షల ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు. జ్వరం, నోటిపూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ల విరోచనాలు, ఆకలి తగ్గిపోవడం, అలసట, 10% బరువు కోల్పోవడం, గ్రంథుల వాపు హెచ్ఐవి వ్యాధి ప్రాథమిక లక్షణాలు. సాధారణంగా ఎయిడ్స్ వ్యాధి తల్లి గర్భం నుండి బిడ్డలకు త్వరగా సోకుతుంది. ఇలాంటి ఘటనలు అప్పుడే పుట్టిన అభం శుభం తెలియని పిల్లలకు సురక్షితమైన జీవితాన్ని అందించేందుకు వైద్యాధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తల్లిదండ్రుల అవగాహన లేమితో జరిగిన నష్టాన్ని నివారించేందుకు అధునాతన వైద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. హెచ్ఐవి సోకిన తల్లికి నిరోధక శక్తిని పెంపొందించేలా కడుపులోని బిడ్డకు వైరస్ అంతగా ప్రభావం చూపకుండా నివారిస్తున్నారు. ప్రసవానంతర కాలంలోనూ శిశువును 2 ఏళ్ల పాటు కంటికి రెప్పలా చూసుకుంటూ ఎయిడ్స్ మహమ్మారి నుంచి దూరం చేస్తున్నారు. ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ అందిస్తుంది. సమయానికి పౌష్టికాహారం తీసుకోవాలి, తగినంత విశ్రాంతి, వ్యాయామం చేయాలి, ప్రశాంత జీవితం గడపాలి, వేళకు తప్పకుండా మందులు వేసుకోవాలి. అంటువ్యాధులు వ్యాపించిన ప్రదేశాలకు, అంటువ్యాధులు వ్యాపించిన రోగులకు దూరంగా ఉండాలి. వైద్యులు సూచించిన టీకాలను తీసుకోవడం ద్వారా కొన్ని సరైన సమయంలో క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. ధూమపానం, మద్యపానం చేయకూడదు. CD4 కణాల సంఖ్యను ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. జిల్లాలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరంతరంగా క్షేత్రస్థాయిలో కౌన్సిలింగ్ చేయడం, కండోమ్ల వాడకం గురించి వివరించడం, కళాజాత కార్యక్రమాలు నిర్వహించడం, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్లు ఏర్పాటు, ఉన్నత పాఠశాలల్లో కౌమార విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హోర్డింగ్స్ ద్వారా అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు.